నమస్తే వెల్కమ్ టు వై న్యూస్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యాసగా తెలుగుదేశం పార్టీ శ్వాసగా ముందుకు సాగుతున్న దార్శనికుడు విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు। చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు। రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచారు। చంద్రబాబు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందించారు। పేదలకు పండ్లు దుప్పట్లు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు। నిత్య విద్యార్థి విజనరీ లీడర్ మార్గదర్శి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం తరపున కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున ఎన్డీఏ కూటమి సభ్యుల తరపున వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను। చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది। ఒక గొప్ప దార్శనికుడు నేతృత్వంలో మనందరం కూడా పనిచేస్తా ఉన్నాం। నాయకుడు అనే పర్యాయ పదానికి చంద్రబాబు నాయుడే వారి గొప్ప ఉదాహరణ। నిరంతరం శ్రమ పట్టమే కాదు, రాష్ట్ర అభివృద్ధి ధ్యాసగా తెలుగుదేశం పార్టీ శ్వాసగా ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। వారు చూపించినటువంటి నిర్ణయాలు, వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క దూరదృష్టి, ముందు చూపు ఈ రోజున ఒక ఆలోచన చేస్తే రాబోయే దశాబ్దాల కాలంలో ప్రజలందరికీ కూడా ఎంతో గొప్ప ఫలితాలు ఇచ్చే ముందు చూపుతోటి కార్యక్రమాల్ని వారు చేపడతా ఉంటారనేది అనేక సందర్భాల్లో రుజువైంది। డ్వాక్రా ఉద్యమం, మహిళా సాధికారత సాధించాం, కంప్యూటర్లు, హైటెక్ సిటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ రోజున లక్షలాది మంది పిల్లలకు కంప్యూటర్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పొందగలిగారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితం। ఎంత అభివృద్ధి చెందింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదనం। కంప్యూటరే కాదు, సెల్ ఫోనే కాదు, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకు మేలు చేసే విధంగా జన్మభూమి కార్యక్రమాలు కానీ, ఈనాడు చేస్తున్నటువంటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, ఈనాడు ఈ P4 కార్యక్రమం ద్వారా రాబోయే కాలంలో పేద వర్గాలకి, బంగారు కుటుంబాలకి ఎంతో మేలు కలగబోతా ఉంది। గతంలో జన్మభూములు అనేక మంది దాతలు ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేశారు। ఏది చేసినా కూడా ఆనాడు మహిళల కోసం మరుగుదొడ్లు కట్టి ఊరంతా మహిళలు బహిర్భూమి ఇబ్బందులు లేకుండా తొలగించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లు ఇచ్చి ఆడవారి యొక్క ఆరోగ్యాల్ని, కళ్ళు దెబ్బతినకుండా, ఊపిరితిత్తులు దెబ్బతినకుండా, పొగ చూరకుండా దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లు ఇచ్చి మహిళలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। ఈ విధంగా ఏ పథకం చూసుకున్నా, ఏ కార్యక్రమం తలపెట్టినా దాని యొక్క ఫలితాలు ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి ఎంతో మేలు చేకూరే అనేది ఆ కార్యక్రమాలు అమలు జరిగిన తర్వాత కొంతకాలానికి ప్రజలకు అర్థమవుతుంది తప్ప కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఏదో కొత్తగాను